హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్. ఎప్పుడు కూరగాయలతో సాంబార్లు చేసి తిని విసిగిపోయారా? ఈ విధంగా చట్నీ చేసుకొని తినండి. చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూస్తాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నాను. అందులోకి 5 పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనా వేసుకున్నాను. ఇప్పుడు దీనంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఒక స్పూన్ అంత జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీనంతా కాస్త అటు ఇటు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే 4 తీసుకున్నానండి. వాటిని అయితే సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటిని కూడా వేయించుకుంటున్నాను. అలాగే వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఇక్కడ 1 కప్పు. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా చింతపండు అయితే ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకున్నాను. ఇప్పుడు టమాటా కాస్త మగ్గేంత వరకు కూడా బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను. ఒకేసారి రుచికి సరిపోయేదంతా వేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని కూడా అందులోకి వేసుకుంటున్నాను. దీన్ని ఇందులోకి అయితే పల్లీలు వేసుకుంటున్నాను 1 స్పూను. అదేవిధంగా నువ్వులు 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీనంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కకు తీసుకోవాలి. పెద్ద జార్ అయితే ఒకేసారి వేసుకోవచ్చు. నేను చిన్న జార్ కదా, అందుకనేసి నేను సపరేట్గా వేసుకుంటున్నానండి. మనం పోపు వేసుకునేటప్పుడు అన్నీ కూడా ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా మిశ్రమాన్ని కూడా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు పోపు కోసం అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, పచ్చిశనగపప్పు. వీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసుకుంటే చట్నీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు అందులోకి 4 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఈ పోపు దినుసులు అనేవి పంటికి తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు వేసుకోవడం ద్వారా చట్నీకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా మిశ్రమాన్ని ఇప్పుడు అందులోకి అయితే వేసుకుంటున్నానండి. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ చట్నీ. ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుంది. ఇప్పుడు దీనంతా బాగా కలుపుకున్న తర్వాత టమాటా మిశ్రమాన్ని కూడా అందులోకి వేసేసుకోవాలి. అంతేనండి. దీనంతా కూడా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు రోస్ట్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరంగా కమ్మగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అండి. అంతేనండి, చాలా అద్భుతంగా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా, చాలా అద్భుతంగా ఉంది వేడి వేడి అన్నంలోకి.